అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిక్కుడుగాయ చెట్టు. చిక్కుడుగాయలు ఎంత బాగా అయినాయి, ఎన్ని అయినాయి, చాలా అయినాయి. 5 kgs దాకా వచ్చినాయి ఈ సంక్రాంతికి. చూసారా అసలు ఎంత బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి. 5 kgs దాకా వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయింది కదా, ఇంకా తీసేస్తున్నారు. ఇంకా మొత్తం తెంపి తీసేస్తారు. చూడండి ఎంత, అసలు ఒకటి తెంపి చూపిస్తాను మీకు. అసలు ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. నేను అమ్మవారింటికి పండగకి వచ్చాను. ఇంకా ఈరోజు అంతా కంప్లీట్ చేసేస్తుంది మొత్తం. మేము కూడా తీసుకెళ్తున్నాం ఊరికి. మా చెల్లి వాళ్ళు మేమందరం ఊరికి తీసుకెళ్ళాలని మా అమ్మ మొత్తం పెంచుతుంది. ఇగో ఇగో పెంచుతుంది. అమ్మ మొత్తం పెంచుతుంది. మేము కూడా ఊరికి తీసుకెళ్తాం. బాగా ఎంత వచ్చిందా మొత్తం? 5 kgs వచ్చిందా, 10 kgs వచ్చిందా? 5. ఇప్పుడు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎంత వచ్చింది? 5కి ఎక్కువైందంట స్టార్టింగ్ నుంచి. అమ్మ అసలు మార్కెట్లో కేజీ ఎంత తెలుసా? 100 రూపీస్ ఉంది కేజీ. ఇలా మనం ఫెస్టివల్కి ఇలా వేసుకుంటే ఇంట్లోనే ఎంత బాగా చూడండి. ఇంట్లోనే అసలు ఇలా వేసుకుంటే మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఈ చిక్కుడుగాయ చాలా రేట్ ఉంటుంది. చిక్కుడుగాయ, సద్ద రొట్టెలు ఇవన్నీ కనిపిస్తాయి. ఈడ ఉన్నాయి, ఈడ ఉన్నాయి. చెట్టు కింద నుంచి చూస్తాను. ఇక్కడ అంటే కింద వేసింది చెట్టు, ఇలా పైకి వచ్చేసింది అనమాట. ఇక్కడ కింద ఉంది. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ అంతా. నువ్వు తెంచింది చూపియమా? ఇదిగో ఇప్పుడు అంతా తెంచినది ఇదని చిక్కుడుగా 2 kgs దాకా ఉంది. ఇంకా ఉంది. ఇలా ఇది ఎండిపోయిందనమాట. ఈ ఎండిపోయినది ఇందులో సీడ్స్ ఉంటాయి, గింజలు ఉంటాయి. ఈ గింజలు తీసి మనము ఇంట్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అసలుకి. ఇదిగో వీటిని బాయిల్ చేసుకోవాలి, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా వాడిపోయిందని ఇది పాడేయద్దు, ఇలా ఉంటుంది. తెంపు. ఇదిగో ఇది ఎంత బాగున్నాయి చూడండి అసలుకి. ఇదిగోండి ఎంత బాగున్నాయి. ఇంకా ఈ చెట్టు ఎంత బాగుంది అసలు. ఫ్లవర్స్ చూడు ఎంత బాగాయినాయి. ఈ దేవునికి పెట్టారు, ఎంత బాగుంటాయి ఈ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. ఇది మామిడి పండు చెట్టు. ఇక్కడ అపార్ట్మెంట్ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది. మహబూబ్ నగర్ అమ్మ వాళ్ళ దగ్గర ఇదంతా అపార్ట్మెంట్. పక్కన అమ్మ వాళ్ళ ఇంటికి చాలా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్.
ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు చెల్లి ఉద్దేశింది ఇంటి ముందర ఇవన్నీ ఫ్లవర్స్ మందారం పింక్ మందారం. ఇక మా చెల్లి కూతురు వచ్చేసింది చింతల్లి. ఇదిగో ఈరోజు తెచ్చిన మొత్తం చిక్కుడుగా ఇది ఒకసారి నేను చూసేది రెండు ఎలా ఉంది. మొత్తం పందిరి వాడిపోయింది, పందిరి వేసినట్టే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది మొత్తం